ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు ఆరోగ్యంపై మరింత పెరిగిన ఆందోళన. జైల్లో ములాఖత్ తర్వాత భువనేశ్వరి, లోకేష్ భావోద్వేగం, పార్టీ నేతల ఆవేదన. చంద్రబాబును చల్లని ప్రదేశంలో ఉంచాలని వైద్యుల సిఫారసు. కోర్టు అనుమతి తర్వాత ఏర్పాట్లు చేస్తామన్న జైళ్ల శాఖ డీఐజీ. హైదరాబాద్ లో చంద్రబాబు కోసం మరోసారి ఐటీ ఉద్యోగుల నిరసన. లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ నల్ల దుస్తులతో ప్రయాణం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపు కాంగ్రెస్ తొలి జాబితా. వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్న మురళీధరన్. పొన్నాలను భారాసాలోకి ఆహ్వానించిన కేటీఆర్. కాంగ్రెస్ లో సీనియర్లకు కనీస గౌరవం లేదని ఆక్షేపణ. రేపు కేసీఆర్ తో మాజీ మంత్రి భేటీ. స్వగ్రామంలో ప్రవళిక అంత్యక్రియలు పూర్తి. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న పోలీసులు. తోసిపుచ్చిన రేవంత్. భారత్ శ్రీలంక మధ్య మొదలైన ఫెర్రీ సేవలు. నాగపట్టినం కంకెసంతురై మధ్య సర్వీసు. 30 నిమిషాల్లోనే గమ్యానికి చేరిక. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యులు సూచించారు. చంద్రబాబుకు 5 రకాల మందులు సిఫారసు చేశారు. ఈ మేరకు వైద్యులు ఇచ్చిన నివేదిక బయటకొచ్చింది. ఆ నివేదికను పరిశీలించిన చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు డీహైడ్రేషన్ సమస్య తీవ్రమైతే ఆయన ఆరోగ్యానికే ముప్పని చెబుతున్నారు. ఈ పరిస్థితులపై కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ఆయన్ను పరిశీలించి జైలు సూపరింటెండెంట్కు వైద్యులు ఇచ్చిన నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపుపై దద్దుర్లు ఉన్నాయని, చర్మ సంబంధిత అలర్జీ ఉన్నట్లు ఈ నెల 12న ఆయన్ని పరిశీలించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు సూర్యనారాయణ, సునీతాదేవి నివేదిక ఇచ్చారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ 5 రకాల మందులను సిఫార్సు చేశారు. వైద్యుల నివేదిక ప్రకారం చంద్రబాబుకి ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యులు తెలిపారు. జైలు అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డీహైడ్రేషన్తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి సమస్య ఉందన్న వ్యక్తిగత వైద్యులు డీహైడ్రేషన్ ప్రభావం గుండెపైన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్య జైల్లో ములాఖత్తులో భాగంగా చంద్రబాబును చూసిన భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. ములాఖత్ అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడాలని భావించినప్పటికీ భువనేశ్వరి, లోకేష్లు దుఃఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు. అక్టోబర్ 6న ములాఖత్కి నేటికి చంద్రబాబులో ఎంతో మార్పు కనిపించిందనే ఆవేదనను లోకేష్ వద్ద భువనేశ్వరి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ములాఖత్ సందర్భంగా వైద్యుల నివేదికను చూపించి జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ను నారా లోకేష్ గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారని నిలదీసినట్లు తెలిసింది. చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలన్న వైద్యుల సూచన ఎందుకు అమలు చేయలేదని అడిగినట్లు సమాచారం. లోకేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ములాఖత్ సమయం అయిపోయింది, వెంటనే వెళ్లాలని డీఐజీ రవికిరణ్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంతకుముందు చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే కుట్ర జరుగుతోందని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందని లోకేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా జగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత అని లోకేష్ హెచ్చరించారు. జైలులో ఉన్న అపరిశుభ్ర వాతావరణం వల్లే చంద్రబాబు బరువు తగ్గారని తెలుగుదేశం నాయకుడు బొండా ఉమా ఆరోపించారు. 72 కిలోలు చంద్రబాబు నాయుడు గారు రిమాండ్కి వెళ్ళినప్పుడున్న వెయిట్ ఇవాళ 67 కిలోలు ఉన్నారని జైళ్ల డీఐజీ రవికిరణ్ చెప్పాడు. డీఐజీ కన్నా ముందు సజ్జలకు ఎలా తెలిసిందని అడుగుతున్నా వెయిట్. ఎవడండి సజ్జల రామకృష్ణారెడ్డి అని అడుగుతా ఉన్నా. నోటికొచ్చిన మాట్లాడతాడు. తింపతి ఎవడికి కావాలండి ఇలాంటి దగులు పాలసీలకు వస్తాయి ఆలోచనలు. మాకు కావాల్సిన చంద్రబాబు గారి ఆరోగ్యం. కుటుంబ సభ్యుల్ని చంపే చరిత్ర ఎవరికుంది? బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటు చచ్చిపోయాడని చెప్పి కోడి కత్తితో గీకిచ్చుకొని 5 సంవత్సరాలు రిమాండ్లో పెట్టిన ఒక దళిత కుర్రాడిని పెట్టినటువంటి చరిత్ర మీది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వ్యక్తిగత వైద్యులను అడిగిన తర్వాతే కొన్ని మందులు సిఫారసు చేశామని వివరించారు. చంద్రబాబును చల్లని ప్రదేశంలో ఉండేలా చూడాలని సూచించినట్లు వైద్యులు చెప్పారు. కోర్టు చెబితే మినహా జైలులో ఏసీ సమకూర్చే అవకాశం లేదని డీఐజీ రవికిరణ్ చెప్పారు. అలాగని ఆసుపత్రికి తరలించాలన్న వైద్యుల సిఫారసు అవసరమన్నారు. ఆయన కండిషన్ అయితే మాత్రం స్టేబుల్గా ఉందండి. ఇన్ఫెక్షన్ అంటే యాక్చువల్గా ర్యాష్ ఉందండి. ర్యాష్ కెన్ బి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ట్రీట్మెంట్ మేము సజెస్ట్ చేశాము ఆయనకి. ఆయన ఏమన్నారంటే, నాకు ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ ప్రకారము మీరు ఏం చెప్పినా ఆయన అడగకుండా ఆయన చెప్పకుండా నేను చేయను, నేను ఆయన చెప్పి ఆయన సజెషన్ తోటి నేను చేస్తాను అని చెప్పారు ఆయన. మాకు స్టెరాయిడ్స్ ఇవ్వట్లేదు లోపల. నో, నిన్నటికి ఇవాళకి కూడా మేము సజెస్ట్ చేసేది, ఇప్పుడు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఆయనకి కూల్ ఎన్విరాన్మెంట్ అవసరము, ప్రొవైడ్ చేయాలి. ప్రిజన్ మాన్యువల్లో ఏసీకి ప్రొవిజన్ లేదు, ఎయిర్ కూలర్కు ప్రొవిజన్ లేదు. ప్రిజన్ మాన్యువల్లో లేని ప్రొవిజన్ని మేము ప్రొవైడ్ చేయాలి అంటే గౌరవ కోర్టు వారు ఇట్ హాస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ స్పెషల్ కేస్ అని రికమెండ్. డాక్టర్స్ రికమెండ్, బయట హాస్పిటల్ రికమెండ్ షిఫ్ట్ చేయని చెప్పలేదు కదండి. వి హావ్ టు టేక్ సార్. ఇప్పుడు ఇంట్లో బిడ్డకు బర్త్డే ఉంది అంటే కేక్ కేక్ కట్ చేయలేదంటే కష్టం అండి. షాపుకి పోయి తేవాలి కేకు. మాకు దెర్ ఈస్ సమ్ ప్రొవిజన్ అండి. మేము వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఫార్మాలిటీస్. కోర్టు వారికి మేము మా నివేదికను ఈ రోజే పంపిస్తాము. కోర్టు వారు రేపు తెల్లవారి రికమెండేషన్ ఇచ్చినారు అంటే వీల్ ఫాలో దట్. కోర్టు వారు ఈ ఫెసిలిటీ బదులు ఇంకొక ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి అంటే ఆ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తాము. ప్రభుత్వ వైద్యుల సిఫారసు మేరకు చంద్రబాబుకు చల్లదనం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు రాజమహేంద్రవరం జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వైద్యుల నివేదిక మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు తగిన ఏర్పాట్లు చేసే విధంగా జైలు అధికారులను ఆదేశించాలని ఏసీబీ కోర్టులో ఈ సాయంత్రం పిటిషన్ వేశారు. వెంటనే పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి డాక్టర్ల సిఫారసు మేరకు చంద్రబాబుకు జైల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు బ్యారెక్లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను పాటించాలని రాజమహేంద్రవరం జైలు అధికారులకు సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ పేరుతో హైదరాబాద్లో ఆందోళనలు హోరెత్తాయి. బాబుకు మద్దతుగా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఐటీ ఉద్యోగులు, అభిమానులు మెట్రోలో ప్రయాణించారు. నల్ల వస్త్రాలు ధరించి ఏపీ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు, మెట్రో సిబ్బంది అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావం. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. నల్ల దుస్తులు ధరించి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టడమంటే అభివృద్ధికి సంకెళ్లు వేయడమేనని మండిపడ్డారు. మియాపూర్లో ఐటీ ఉద్యోగుల నిరసనకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు మద్దతు తెలిపారు. చంద్రబాబుపై వైకాపా సర్కారు కక్ష సాధిస్తుందని తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బాసటగా లక్డికాపూల్లో మెట్రోలో ఆమె ప్రయాణించారు. ఐటీ ఉద్యోగుల నిరసనపై మెట్రో స్టేషన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. నల్ల దుస్తులు ధరించి వచ్చేవారిని అడ్డుకున్నారు. అమీర్పేట్లో నల్ల వస్త్రాలు ధరించి మెట్రోలో ప్రయాణిస్తున్న వారిని బయటకు పంపేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. భరత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఎంజీబీఎస్ వద్ద మెట్రోను నిలిపివేసిన పోలీసులు ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన ముగిసిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి తిరిగి మియాపూర్ మెట్రోలో వెళ్లేందుకు యత్నించిన ఐటీ ఉద్యోగులకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్, మెట్ల మార్గం మూసివేశారు. బస్సుల్లోనే వెళ్లాలని చెప్పడంతో ఉద్యోగులు మండిపడ్డారు. తాము కేవలం చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే వచ్చామని, ఎక్కడా ఆందోళన చేయలేదని చెప్పారు. ఇది మేము రైడ్గా చూడట్లేదండి. ఇది మా అందరికి ఒక ప్రైడ్గా తీసుకున్నాం. ఏ నాయకుడైనా జైల్లోకి వెళ్తే ఆయన చేసిన తప్పులు బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇల్లీగల్గా అరెస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు బయటకు వస్తున్నాయి. మా వాళ్ళకి అందరికీ సాటర్డే సండేలు హాలిడే ఉంటాయి. ఒక గంట సేపు మెట్రోలో ప్రయాణించి వెళ్ళడం వల్ల ఈ రాష్ట్రానికో ఈ నగరానికో నష్టం ఏమీ రావట్లేదు. కానీ మా అందరినీ కూడా ఈరోజు ఆపేయడం వల్ల ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందండి. ఆయనకి జస్ట్ మేము ఉన్నాము అని చెప్పడానికి మేము ఈ ట్రావెల్ చేస్తున్న దీనికి కూడా అడ్డుకున్నారండి. మేమైతే రాబోయే ఎలక్షన్స్లో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, మా దగ్గర ఓటు అనే ఒక ఆయుధం ఉందండి. ఆ ఆయుధంతో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ రెడీగా ఉన్నారండి. బాబు గారిని మంచిగా విడుదల చేస్తే చాలా బాగుంటుంది. ఇది విడుదల చేయకుండా జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఇట్లా కలాపం చేస్తే మేము చాలా గట్టిగా యుద్ధం చేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం.
ఎల్బీనగర్ మెట్రో వద్ద తమను అడ్డుకున్న పోలీసుల తీరును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చి రోడ్డుపై ధర్నా చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా వారు వినలేదు. నిరసనకారులను అరెస్టు చేసేందుకు యత్నించగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పోలీసులు వాహనం ఎక్కించేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుకి అక్రమంగా అరెస్ట్ చేసి 35 రోజులు అవుతుందండి. ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక నెలలో 5 kgs వెయిట్ లాస్ అయ్యారంటే అసలు ఆయన వాళ్ళని పట్టించుకుంటున్నారా లేదా, అసలు ఆ జైల్లో వాళ్ళంతా ఆ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. 5 kgs తగ్గటం అంటే ఆయన చాలా అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చంపే కుట్ర జరుగుతుందండి. రఘురామకృష్ణంరాజు గారు బాబు గారు అరెస్ట్ అయిన 4వ రోజు 5వ రోజే చెప్పారు పాయిజన్ ప్రయోగించే ఇవి జరుగుతున్నాయి అని చెప్పారు. అదే ఈరోజు జరిగిందేమో అని చెప్పి మాకు డౌట్ వస్తుందండి. పోలీసుల తీరును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి సరూర్ నగర్ మైదానం వరకు ర్యాలీ తీశారు. వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లి వారిని విడిపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా న్యాయానికి సంకెళ్లు పేరిట మరో వినూత్న కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 నుంచి 7:05 మధ్య చేతులకు తాడు లేదా రిబ్బన్ లేదా గుడ్డతో కట్టుకుని నిరసన తెలపాలని కోరారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయించి న్యాయానికి సంకెళ్లు వేసిన నియంతృత్వ పోకడలు దేశమంతా తెలియాలన్నారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లని నినదించాలని సూచించారు. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలు షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేష్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు కనీస గౌరవం లేదని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యను ఆయన భారాసలోకి ఆహ్వానించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి హైదరాబాద్లోని పొన్నాల ఇంటికి వెళ్లిన కేటీఆర్ లక్ష్మయ్యను కాంగ్రెస్ నిరాదరించినా తాము ఆహ్వానిస్తామన్నారు. కేసీఆర్ సూచన మేరకే పొన్నాలను కలిసినట్లు తెలిపారు. పొన్నాలను రేవంత్ తూలనాడిన విధానం హీన సంస్కారానికి నిదర్శనమన్నారు. భారాసలో చేరేందుకు పొన్నాల సుముఖత వ్యక్తం చేశారని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రేపు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వివరాలు తెలియజేస్తారని పొన్నాల చెప్పారు. రేవంత్ మాటలు సిగ్గు ఉండేవారు మాట్లాడేవేనా అని ప్రశ్నించారు. ఐకమత్యమే పార్టీ బలమైన విషయాన్ని రేవంత్ మర్చిపోయారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సిగ్గుండోడు మాట్లాడేదనా? అది పార్టీకి చేసిన సేవలు, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక ఏదో అన్నాడు ముసలే, ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. జనగామ బహిరంగ సభలో పార్టీలోకి రావాలని వారిని ఆహ్వానించడం జరిగింది. ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు. ఇవాళ అట్లాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలను రేపు విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు మురళీధరన్ చెప్పారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో 58 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు ఆయన వివరించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాలు వెల్లడిస్తుందని తెలిపారు. మరో 2 రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక, గెలిచే అవకాశాలు పార్టీకి విధేయత ఆధారంగానే చేస్తున్నట్టు మురళీధరన్ స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. సిపిఎం, సిపిఐతో పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయన్న ఆయన ఈ అంశంపై రేపటికి స్పష్టత వస్తుందన్నారు. First stage of candidates list will be announced on tomorrow by Congress High Command with other states also. Remaining seat, the discussion is going on. Within 2 days, every seat will be finalized. First 58 will be releasing by High Command on most probably on tomorrow. We are giving priority for winning and loyalty. Both of them we are considering. You know, there are only 119 seats. Congress party is accommodating all religion and all caste also. What about communist alliance with communist party? The discussion will be going in the last stage. I think we can reach understanding with the communist party that you can know on tomorrow. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గతంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పిన ఆయన ఇవాళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ను కలిసిన తుమ్మల కాంగ్రెస్ విజయం కోసం తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని చెప్పినట్టు వెల్లడించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
మా జిల్లాతోటి పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద నాకున్నటువంటి అవగాహన మేరకి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రేవంత్ పడేటటువంటి కష్టానికి అనుగుణంగా మేము కూడా చేదోడు వాదోడుగా ఉండి శాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. వారు సంతోషంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ గెలుపు బాటలో తీసుకొచ్చేదానికి మీరు పనిచేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆదేశించడం జరిగింది. పార్టీ ఇష్టం అండి. పాలేరులో గతంలో నిలబడటం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఏది చెప్తే అది చేస్తానని చెప్పాను. పార్టీని ఎంబ్రాజ్ చేసే ఉద్దేశం నాకు లేదు. కృష్ణా జిల్లాల ట్రైబ్యునల్ ఏర్పాటులో ఆలస్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరితో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే 6 ఇంతలు ఎక్కువ బడ్జెట్ కేటాయించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారాసకు కేసీఆర్కు సాగునీటి ప్రాజెక్టు ఏటీఎంలా మారినందునే నదుల అనుసంధానానికి అంగీకరించడం లేదని ఆరోపించారు. ఈరోజు వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆలస్యం కావడానికి ఎవరైనా కారణం ఉన్నారంటే ఫామ్ హౌస్ ఇంజనీరు కేసీఆర్ మాత్రమే అని చేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వానికి చెప్పిన తర్వాత ఈరోజు విడ్రా చేసుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క ట్రిబ్యునల్కు ఈరోజు పచ్చ జెండా ఊపిందని మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామమైన వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆమెకు అశ్రునయనాల మధ్య వీడుకోలు పలికారు. ఉన్నత చదువులు ఉద్యోగం కోసం ఊరు నుంచి వెళ్లిన బిడ్డ విగత జీవిగా తిరిగి రావటాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ప్రవళిక మృతదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో విద్యార్థి సంఘాలు, పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. భారీ బందోబస్తు మధ్య పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని స్వగ్రామమైన బిక్కాజిపల్లికి తరలించారు. గ్రామంలోని వారి ఇంటి వద్ద అంబులెన్స్ నుంచి బిడ్డ మృతదేహాన్ని దించుతుండగా తల్లి సొమ్మసిల్లి పడిపోయారు. అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు బిక్కాజిపల్లికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లో నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఘటన చాలా బాధాకరం, విచారకరమన్న రాహుల్ ప్రవళికది ఆత్మహత్య కాదని ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. యువత కలలు, వారి ఆశలు, ఆకాంక్షలపై జరిగిన హత్యగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తుందన్నారు. అధికారానికి వచ్చిన నెలలోనే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని పునర్వ్యవస్థీకరిస్తామన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాదిలోపు భర్తీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఇటు నిరుద్యోగుల ఉసురు తీస్తున్న ప్రస్తుత పాలకులకు బుద్ధి చెప్పి వచ్చే ఎన్నికల్లో భారాసను గద్దెదింపాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రూప్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతకాని ఈ పాలకులను తరిమికొట్టాలని కోరారు. ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణమని హైదరాబాద్ మధ్య మండలం డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రవళిక గదిలో ఆత్మహత్య లేఖ దొరికిందని చెప్పిన ఆయన శివరాం రాథోడ్ అనే వ్యక్తి మోసం చేయడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు వెల్లడించారు. శివరాంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ప్రవళిక మృతిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయని, ఆరోపణ చేసే ముందు ఒక్కసారి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ప్రవళిక ఇప్పటి వరకు ఏ పోటీ పరీక్షకు హాజరు కాలేదని, 15 రోజుల క్రితమే ఆమె ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న వసతి గృహానికి వచ్చిన వెంకటేశ్వర్లు వివరించారు. శవం పంచనామా చేసేటప్పుడు అక్కడ రూమ్ లో చూస్తే అమ్మాయి ఒక సూసైడ్ నోట్ రాసుకొని ఉన్నది క్లియర్ గా. తర్వాత అమ్మాయి సెల్ ఫోన్ కూడా ఉన్నది అక్కడ. ఆ సెల్ ఫోన్ లో చూస్తే అంటే లాక్ గానీ పాస్వర్డ్ గానీ ఏం లేదు. చూస్తే ఒక అబ్బాయితో చేసినట్టుగా చాటింగ్ కనిపిస్తుంది. ఆ వివరాలు తీసుకొని మేము మార్నింగ్ నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ పోతుంటే ఈ అబ్బాయి శివరాం రాథోడ్ కోస్కి మండల్ అబ్బాయితోనే ఈ అమ్మాయి చాటింగ్ చేసింది. మళ్ళీ అదే బెడ్ మీద మాకు లవ్ సింబల్తో రాసిన లెటర్ అది కూడా మాకు దొరికింది. అది కూడా ఈ అమ్మాయి రాసింది. నిన్న మార్నింగ్ 11 గంటల ప్రాంతాన బాలాజీ దర్శన్ హోటల్లో వీళ్ళిద్దరు కలిసి టిఫిన్ చేసినారు. అది కూడా మాకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ కన్వర్షన్ చాటింగ్ వాళ్ళు చూస్తే మనకు తెలిసేది ఏంటంటే ఈ అబ్బాయి ఆమెను డిసీవ్ చేసి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా చాటింగ్ ద్వారా తెలిసింది. ఈ విషయం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసట. కొంత ఇంతకుముందు ఒకసారి వార్నింగ్ కూడా సంథింగ్ ఇవ్వడం జరిగిందని కూడా మాకు ప్రాథమికంగా తెలుస్తుంది.
ప్రవళిక ఆత్మహత్యపై దర్యాప్తు అధికారి ప్రకటనను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమని రేవంత్ ఆరోపించారు. నిజంగా 24 గంటల్లో ప్రవళిక ఆత్మహత్య కేసును పరిష్కరించుకుంటే మరి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును నెలల తరబడి ఎందుకు తేల్చడం లేదని ఆయన ప్రశ్నించారు. భావోద్వేగానికి గురై ప్రాణాలు తీసుకోవద్దని యువతకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు అధికారి కేసీఆర్ కేటీఆర్ దర్యాప్తు చేస్తే డెఫినెట్గా ఇట్లనే ఉంటుంది. వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి రాసిన లేఖలోనే అంశం నిగూఢమై ఉన్నది. చనిపోయిన అమ్మాయి మీద అభాండాలు వేయడము, ప్రభుత్వ అధికారులు ప్రెస్ పెట్టి చెప్పడం అంటే వాళ్ళ నీచమైన మనస్తత్వం మన కళ్ళ ముందల కనిపిస్తుంది. ప్రవళిక ఆత్మహత్య ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, టీఎస్పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ప్రవళిక మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రవళిక అకాల మరణం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ ఔత్సాహికులను ఒత్తిళ్లకు గురిచేస్తుందని గవర్నర్ అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవళిక బలవన్మరణంతో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు తమిళిసై చెప్పారు. ఈలోపు నిరుద్యోగ యువత ఆశలు వదులుకోవద్దని, ఉపాధి పొందే దిశలో ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. రెవెన్యూ శాఖ పేరును ల్యాండ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖగా మార్చాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డిని కలిసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు బొప్పరాజు, కృష్ణమూర్తి పేరు మార్పుపై వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ నుంచి తహసీల్దార్ వరకు ఉన్న వేర్వేరు సర్వీస్ నిబంధనలను ఏకీకృతం చేసి ఏపీ రెవెన్యూ సర్వీస్ రూల్స్గా మార్చాలని కోరారు. మరోవైపు గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాన్ని 21,000 రూపాయలకు పెంచాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు. జూన్ 20ని రెవెన్యూ డేగా ప్రకటించాలని, గ్రేడ్ 2 వీఆర్ఓలకు శిక్షణతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరారు. గాజాపై గగనతలంతో పాటే భూతల యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం తాజాగా వందల రాకెట్లను ప్రయోగించింది. ప్రధానంగా హమాస్ శిబిరాలు, యాంటీ ట్యాంక్ మిస్సైల్ లాంచ్లను లక్ష్యంగా చేసుకుని రాకెట్లను ప్రయోగిస్తోంది. గాజాపై భీకర వైమానిక దాడులు చేస్తోంది. హమాస్ స్థావరాలుగా భావిస్తున్న ఆకాశ హర్మేలాను కుప్పకూలుస్తోంది. అటు ఉత్తర గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో వేలాది మంది ఇళ్లను వదిలి దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. ఉత్తర ప్రాంతాల నుంచి దక్షిణానికి వెళ్లే రహదారులన్నీ వేలాది వాహనాలతో నిండాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది వాహనాలు లేక పసిపిల్లలతో చేతులు చిల్లి గవ్వలేకుండా కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. కొందరైతే పశువులను వెంటబెట్టుకుని వెళ్తున్నారు. ఉత్తర గాజా నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లే రహదారిపై ఇజ్రాయెల్ దాడి చేయగా 70 మంది మృతి చెందారని హమాస్ తెలిపింది. అటు గాజాలోని ఆసుపత్రులు మృతదేహాలతో నిండిపోతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తుండగా విద్యుత్ సరఫరా, ఇతర సదుపాయాలు లేక చాలా మంది చనిపోతున్నారు. అటు తాము బంధించిన ఇజ్రాయెల్ పిల్లలను బాగానే చూసుకుంటున్నట్టు హమాస్ మిలిటెంట్లు ఓ వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరు ఉధృతంగా సాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్ గ్రూప్ అల్ ఖైదా మాదిరిగానే కనిపిస్తోందన్నారు. ఇజ్రాయెల్కు అండగా ఉంటామని బైడెన్ పునరుద్ఘాటించారు. హమాస్ దాడిలో 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 27 మంది అమెరికన్లు ఉన్నారని బైడెన్ తెలిపారు. హమాస్ మిలిటెంట్లు చాలా దుర్మార్గులన్న బైడెన్ వాళ్లు అల్ ఖైదా ముష్కరులాగే ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలవడంలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చెప్పారు. హమాస్ దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందన్నారు. హమాస్ దాడుల తర్వాత కనిపించకుండా పోయిన అమెరికా పౌరులను క్షేమంగా తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని బైడెన్ తెలిపారు. తమిళనాడులోని నాగపట్టినం, శ్రీలంకలోని కంకెసంతురై మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంలో కీలక మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య ఫెర్రీ సర్వీసులను కేంద్ర పోర్టులు, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని 2 దేశాల దౌత్య, ఆర్థిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. భారత్, శ్రీలంకలు సంస్కృతి, వాణిజ్యం, నాగరికతల లోతైన చరిత్రను పంచుకుంటున్నాయని ప్రధాని గుర్తు చేశారు. నాగపట్టినం నుంచి 100 ఏళ్లుగా వివిధ దేశాలతో వాణిజ్యం జరిగిందని తెలిపారు. పురాతనమైన సంఘం సాహిత్యంలో భారత, శ్రీలంక మధ్య నౌకాయానంపై ప్రస్తావించినట్లు చెప్పిన ప్రధాని ఈ ఫెర్రీ సర్వీసు తిరిగి గత చరిత్రకు ప్రాణం పోస్తుందని పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేతో కలిసి 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం కోసం సంయుక్త విజన్ డాక్యుమెంట్ను ఆమోదించినట్లు మోదీ గుర్తు చేశారు. ఈ ఫెర్రీ సేవలతో 30 నిమిషాల్లోనే కంకెసంతురై హార్బర్ను చేరుకోవచ్చని వివరించారు.
వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్పై అజేయమైన రికార్డును భారత్ క్రికెట్ జట్టు నిలుపుకుంది. అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పాక్పై రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బాబర్ ఆజం 50, రిజ్వాన్ 49, ఇమాముల్ హక్ 36 మినహా మిగిలిన బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. 36 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లను పాకిస్తాన్ కోల్పోయింది. సిరాజ్, బుమ్రా, పాండ్యా, కుల్దీప్, జడేజాలకు తలో 2 వికెట్లు దక్కాయి. 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 30.3 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 86 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 53, కేఎల్ రాహుల్ 19 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో షహీన్ షా అఫ్రీద్ 2, హసన్ అలీ 1 వికెట్ తీశారు.